ఏంటయ్యా ఈ పరీక్షలు? అదేమో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. వీళ్ళేమో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు సీత సీత అంటూ వస్తున్నారు. ఇంట్లో లేని సీతను నేను ఎక్కడి నుంచి తీసుకురానయ్యా? ఏం చెయ్యాలి స్వామి? ఇదేంటి, సాకేత్ గారు ఇక్కడే ఉంది అంటే సాకేత్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పుడు ఏం చేయాలి? సీత, ఏంటమ్మా? ముందు రావే. అమ్మా ఏంటమ్మా, ఎందుకలా లాక్కెళ్తున్నావు? సీత, మంగమ్మ గారు వచ్చారే. అమ్మమ్మ గారు వచ్చారా? సాకేతే కదా వచ్చి వెళ్ళారని చెప్పింది స్వర్ణ. అవునే, అల్లుడు గారు ఇందాకే వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఆవిడొచ్చింది. భయపడి చేస్తున్నానే ఏ సమాధానం చెప్పాలని. సీతెక్కడా సీతెక్కడా అని తెగ అడుగుతున్నారు. అల్లుడు గారేమో సీతెక్కడా సీతెక్కడా అని అడిగి వెళ్లారు. అసలు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళిపోయారో నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈవిడొచ్చేమో సీత సీత అంటోంది. ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతున్నానే. నువ్వు రా, ముందు రా. అమ్మ ఉండమ్మా, నేను వస్తాను కదా. నువ్వు పద పద, త్వరగా రా. పిన్ని గారు, సీత నిద్రపోతుంటే లేపాను, వచ్చేస్తుంది. నమస్కారం అమ్మమ్మ గారు. ఇంత రాత్రిపూట మీరొచ్చారే? ఫోన్ చేస్తే నేనే ఎవరినైనా వెంట పెట్టుకొచ్చేదాన్ని కదా. ఏమిటి ఆయాసపడుతున్నట్టు గొంతు అలా ఉంది? అది నిద్రలో ఉన్నాను కదా. అమ్మ లేపి మీరొచ్చారు అంది. అందుకే కొంచెం భయం వేసింది. నీలో చాలా మార్పు కనిపిస్తుంది సీత. మార్పేంటమ్మమ్మ గారు? కంగారు పడకు. నీ నమస్కారం, భయం, వినయం అన్నీ కొత్తగా కనిపిస్తే అలా అన్నాను. సరే, సాకేతేడి? ఇలా వచ్చి అలా వెళ్ళారన్నాను కదా పిన్ని గారు. చెప్పావు. తనకేమన్నా ఫోన్ చేసి నేను ఇక్కడున్నాను నువ్వు అక్కడికి రా అని పిలిచాడేమోనని అడుగుతున్నాను. అబ్బే లేదమ్మమ్మ గారు, ఇందాకిలాగే ఆయన వచ్చారు. నన్ను రమ్మని అమ్మ పిలిచింది. నేను వచ్చేలోపే ఆయన వెళ్ళిపోయారు. అంతా కలిసి నాటకం ఆడుతున్నారా? నాకు చేసినట్టే వాడికి ఎవరైనా ఫోన్ చేశారా? అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళేది చెప్పలేదమ్మా? చెబితే అర్ధరాత్రి అంకమ్మ శివాల్లా ఇలా కొంపలమడి తిరగడం నాకేమన్నా సరదానా? ఎందుకో సడన్ గా మెలకు వచ్చి సాకేత్ గదిలోకి చూస్తే వాడు లేడు.
పెళ్లి కొడుకు పెళ్లి కూతుని చేశాం కదా. రుతుటవాడు సీతా సీతాని స్కైప్ లో మాట్లాడాడు కూడా. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి చడి చప్పుడు కాకుండా నిన్ను చూడటానికి ఏమైనా వచ్చాడేమోనని వచ్చా. వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? నాకు చేసినట్టే వాడికి ఎవరైనా ఫోన్ చేశారా, లేక ఫ్రెండ్స్ ఎవరైనా వీడిని ఆట పట్టిస్తున్నారా? గ్రానీ వచ్చినట్టుందేంటి? మీరు కనబడి ఉండరు, అందుకే కంగారు పడి వచ్చినట్టున్నారు. గ్రానీ, నువ్వు నా సంగతి వదిలే. పెళ్లి కొడుకును చేశాక బయటకు వెళ్ళకూడదు. ఈ రోజు అసలు వెళ్ళకూడదని చెప్పాను కదా. ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావో, ఎక్కడికి వెళ్తున్నావో కనీసం నాకు ఒక మాట అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా. గ్రానీ, యాక్చువల్ గా ప్రాక్టికల్ గా అవన్నీ నాకు చెప్పద్దు. అసలు మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మరదల్ని వెంటేసుకుని కారులో అర్ధరాత్రప్పుడు రోడ్ల మట తిరుగుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? అది కాదు గ్రానీ, రఘుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి డేంజర్ పొజిషన్లో పార్క్లో పడిపోయి ఉంటే ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ చేసి వీళ్ళకి ఫోన్ చేశారట. స్వర్ణ ఆ ఫోన్ రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ పరిస్థితి చూసి సీత బయటికి రాకూడదని తనకి ఏం చేయాలో తెలియక నాకు ఫోన్ చేసింది. ప్రాణాపాయం అనేసరికి వెనక ముందు ఆలోచించకుండా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోయాను గ్రానీ. ఏమిట్రా నువ్వు చెప్పేది? అసలు ఆ రకేవాడు వీళ్ళకి ఫోన్ చేయటం ఏంటి, ఇది నీకు ఫోన్ చేయటం ఏంటి? నువ్వు వెళ్ళడం ఏమిట్రా? నాకేం అర్థం కావట్లేదు. ఎవడే ఆ రఘు? అక్కతో పాటు ఆఫీస్లో పనిచేస్తారు. ఎవడు? ఆ పిచ్చివాగుడు వాగేవాడా? వాడికి జ్వరం వస్తే అంత మందు మాకు ఇచ్చే అమ్మ నాన్న అక్క చెల్లెలు ఎవరూ లేరా వాడికి? అనాథ. అతను ఒక్కడే భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మరి ఏడుపంత వాడే ఏడవచ్చు కదా. అతను స్పృహ లేని స్థితిలో ఉంటే ఏదో నంబర్కి డయల్ చేశారు, అది మాకొచ్చింది. మీరెంత రచ్చ చేశారు. ఏం రామచంద్రయ్య, ఏమిటయ్యా ఇది? మిమ్మల్ని మీ పెంపకాల్ని నేను వెనకేసుకొస్తుంటే ఇవేనా మీ పిల్లలు చేసే పనులు? చెప్పా పెట్టకుండా వేళా పాడా లేకుండా ఇల్లు దాటి వెళ్ళొచ్చా పిల్లలు? మీ పెంపకాన్ని మెచ్చుకోవాలో మెచ్చుకున్నందుకు నొచ్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నీ ఆరోగ్యం బాగోలేదన్న జ్ఞానం కూడా లేదా వాళ్ళకి? ఇలా చెప్పకుండా వెళితే మీరేమవుతారన్న భయం కూడా లేదే వాళ్ళకి? మీ మీద ఉన్న
సావిత్రి, మీ ఆయన ఆపరేషన్ అయిన మనిషి. అతనే మాత్రం వేసుకుని పడుకొని ఉంటాడు. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నాక కన్నతల్లి ఎలా ఉండాలి? పిల్లల కొడిలా రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టు ప్రతి క్షణం వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచదు. వాడెవడో అడ్రస్ లేని వాడి కోసం అది గడప దాటి వెళుతుంటే కాళ్ళు విరక్కొట్టదు. ఏం సీత, నువ్వు న్యాయంగా మాట్లాడు. అది చేసింది తప్ప కాదా? చెప్పు, తప్ప కాదా? తప్పే అమ్మమ్మ గారు. చిన్న పిల్ల, దానికి తోచినంత మాత్రమేనా నీకు తోచలేదు? అది గడపలో అడుగు పెట్టగానే ఆ చెంప ఈ చెంప వాయించకుండా అలా బెల్లం కొట్టిన రాళ్లలా ఉన్నారంటే అది అలా తిరగటం మీకు అలవాటు ఉన్నట్టుంది. ఏమిటి గొంతులేస్తుంది? చేసిన దానికి సిగ్గుతో తలంచుకోక పిన్నిగారు అని రాగాలు తీస్తున్నావేంటి? తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పాను కదా అమ్మమ్మ గారు. ఆహా, అది వెళ్ళి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండి ఉండేది. నీతో నాకేం సంబంధం అని కన్నవాళ్లకే లేని పట్టింపు నాకెందుకని ఊరుకుంటున్నాను. మీ ఏడుపులు ఎలాగైనా ఏడవండి. చూడు సావిత్రి, సీత కాళ్ళకి పారాణి దిద్దారు. పెళ్ళయ్యేదాకా అయిందానికి కాందానికి బయటకు పోనివద్దు. వెళ్ళినట్టు తెలిసిందో తాళి దాని మెడలో పడటం కష్టం కావచ్చు. వాళ్ళకి లేని బాధ్యత నేను తీసుకుంటే కందక లేని బాధ్యత కత్తిపెట్ట తీసుకున్నట్టుంటుంది. పద. ఏమిట్రా దీన్ని వెంటేసుకొచ్చి దాన్ని కోపంగా చూస్తావు? ఆ కోపం ఏదో కాబోయే అత్తామామల మీద చూపించినా కాస్త అందంగా ఉంటుంది, భయమన్నా ఉంటుంది. పదా. సావిత్రి, ఆగండి. నువ్వు పెళ్లి కూతురు అని ఆగాల్సి వచ్చింది.
అంటే మీరు చేసిన పని విన్నారుగా విన్నారుగా ఆవిడ మాటలు. సిగ్గుతో చావడం కాదే, నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. సావిత్రి, కానీ నీ జీవితం కోసం బతకాల్సి వస్తుంది. ఇది బతకనిపించుకోదే, చచ్చి బతకడం అనిపిస్తుంది. అమ్మ కాదురా, మిమ్మల్ని ఎప్పుడు సమర్థించే నాకే చాలా బాధగా ఉంది. ఇది బతకనిపించుకోదే, చచ్చి బతకడం అనిపిస్తుంది. అమ్మ కాదురా, మిమ్మల్ని ఎప్పుడు సమర్థించే నాకే చాలా బాధగా ఉంది. అమ్మ సీత, పెళ్లి కూతురివి అలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. పెళ్ళయ్యాక నిన్ను అప్పగింతలు చేస్తూ పెట్టుకునే కన్నీళ్లు, పెళ్లి కాకుండానే మీ అమ్మాయిని మీరే ఉంచుకొని నన్ను అప్పగిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రానివ్వకండమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, అలా అనకండి. బావుగారు, మీరు కూడా ఏంటండి, మీరు ఊరుకోండి. ఈ మధ్య తేలికపడ్డ గుండె ఈ పరిస్థితులకి మళ్ళీ బరువెక్కి భారంగా అనిపిస్తోంది. ఏమండి? మమ్మల్ని క్షమించండి నాన్న. సీత, స్వర్ణ, ఊరుకుండర్రా. బావుగారు, మీరలా మాట్లాడితే పిల్లలు ఎలా తట్టుకుంటారు చెప్పండి. ఊరుకోండి. వాళ్ళ జీవితాల కోసం ఆరాటపడే మీరు వాళ్ళు బాధపడేలా ప్రవర్తిస్తే ఎలా? సీత, స్వర్ణ, ఊరుకోండమ్మా. సావిత్రి, అర్ధరాత్రి పూట ఈ వాదనంతా ఎందుకు? పద లోపల పోదాం. సీత, రామ్మ, స్వర్ణ, పద. సీత, ఆగు. అందరూ ముందు అడగడం ఎందుకని ఆగాను. అది ఆసుపత్రికి వెళ్ళానంది. మరి నువ్వెక్కడికి వెళ్ళొచ్చావు? అడిగేది నిన్నే, చెప్పవే, చెప్పు. ఈ అమ్మ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, నన్ను అమ్మగా నువ్వు చూస్తే దాచకుండా నిజం చెప్పు.